హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు వీడియోలో నేను చూపించే రెసిపీ వంకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా వంకాయ పులుసుకి కావాల్సినవి 1/2 కేజీ వంకాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. వంకాయలను ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలు వేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర సగం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, తరువాత పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉల్లిపాయలను సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదండి, ఉల్లిపాయ ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసిన టమాటా ముక్కలు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకుని టమాటా ముక్కలను కూడా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట. చూసారు కదా, టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టుకుని 5 నిమిషాలు వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదండి, వంకాయ ముక్కలు సగం మగ్గాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేయించిన మెంతి పొడి వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకుని తీసుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 2 కప్పులు వాటర్ వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ స్టేజ్లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటామనండి. చూసారు కదా, చాలా సింపుల్గా వంకాయ పులుసు రెడీ అయింది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ వంకాయ పులుసుని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పులుసు రెడీ అయింది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.